3 మతాలు మాత్రమే ప్రజలకు సేవ చేసి గుర్తింపు పొందాయి. అజీవన మతము, జైన మతము, బౌద్ధ మతము. ఈ మతాల తాకిడితో బ్రాహ్మణ మతం అనేక మార్పులకు లోనైంది. భారతదేశంలో హిందూ మతం మీద వ్యతిరేకంతో మొట్టమొదట ఆవిర్భవించిన మతమే అజీవన మతము. దీనిని జైనమత స్థాపకుడు వర్ధమాన మహావీరకు గురువు అయిన గోశాల మక్కలపుత్ర స్థాపించారు. అతి కఠినమైన సూత్రాలతో అభివృద్ధి చెందిన మతంగా దీనిని భావించవచ్చు. అజీవని మత సిద్ధాంతాలను కొన్ని మార్పులతో జైనమతాన్ని అభివృద్ధి చేశారు. బౌద్ధమతం కంటే జైనమతము 150 సంవత్సరాలు పురాతనమైనది. జైనమతంలో చేరిన వారిని సన్యాసులు అంటారు. లోక కళ్యాణం కోసం బంధాలను వదిలేసి జ్ఞానాన్వేషణ కోసం సన్యాసం స్వీకరించిన వారిని పరివ్రాజకులు అంటారు. జైనమతంలో సన్యాసులతో పాటు తీర్థంకరులు కూడా ఉన్నారు. తీర్థంకరులు అందరూ సన్యాసులు, కానీ ప్రతి సన్యాసి తీర్థంకరులు కారు. తీర్థంకరులు అవ్వాలి అంటే సల్లేఖన వ్రతం చేయాలి. దీనినే శరీరాన్ని సృష్టింప చేసుకునే రథంగా భావిస్తారు. జైనమతంలో మొత్తం తీర్థంకరులు 24 మంది. భారతదేశంలో సల్లేఖన వ్రతం చేస్తూ ప్రాణాలు కోల్పోయిన చక్రవర్తులు రాష్ట్రకూట చక్రవర్తి ఇంద్రుడు మరియు మౌర్య చక్రవర్తి చంద్రగుప్త మౌర్యులు. చంద్రగుప్త మౌర్యులు జైనమత ప్రచారానికై కర్ణాటకలో ఎంతో సహాయం చేశారు. చంద్రగుప్త మౌర్యులు కర్ణాటకలోని తుంగభద్ర నదిలో సల్లేఖన వ్రతం చేస్తూ ప్రాణాలు కోల్పోయారు. జైనమత సన్యాసులను 2 పేర్లతో పిలుస్తారు: నిగ్రంథులు మరియు శ్రవణులు. వేదాలలో ప్రస్తావించబడిన జైనమత సన్యాసులు శ్రవణులు. జైనమతంలోని 24 తీర్థంకరులు ఋషభనాథుడు, అజితుడు, సంభవుడు, అభినందనుడు, సుమతి, పద్మప్రభు, సుపార్శ్వ, చంద్రప్రభు, పుష్పదంత లేక సువిధి, శింతల, శ్రేయన్య, వాసువు, విభాత, అనంత, ధర్మ, శాంతి, కుంతు, అర, మల్లినాథ, మునిశ్రవత, నమి, నేమి, పార్శ్వనాథుడు, మహావీర. ఋషభనాథుడు మొదటి తీర్థంకరుడు మరియు చారిత్రక జైనమత స్థాపకుడు. ఋషభదేవుడిని విష్ణు పురాణము మరియు భాగవత పురాణంలో నారాయణావతారంగా కీర్తించారు. చిహ్నము ఎద్దు. ఉత్తర భారతదేశంలో షోడశ జనపదాలు వర్ధిల్లుతున్న సమయంలో కాశీ, అయోధ్య మరియు ఉత్తర భారతదేశంలోని అస్మకతో కలిపి అన్ని రాజ్యాలను జయించి అద్భుతమైన పాలనను చేశారు. ఇతనికి 2 భార్యలు, 99 మంది కుమార్తెలు. 1వ భార్య కుమారుడు భరతుడు మరియు 2వ భార్య కుమారుడు బాహుబలి. కుమార్తెలకు వివాహం చేసి భరతుడికి 15 జనపదాలను, బాహుబలికి అస్మక జనపదాన్ని ఇచ్చి పాలనా బాధ్యతలను అప్పగించి జైనమతాన్ని స్వీకరిస్తారు. 8వ తీర్థంకరుడు అరిష్టనేమి, శ్రీకృష్ణుని యొక్క బంధువు. పార్శ్వనాథుడు 23వ తీర్థంకరుడు మరియు జైనమతానికి అధికారిక చారిత్రక స్థాపకుడు. చిహ్నము పాము. పార్శ్వనాథుడు జైనమతానికి సిద్ధాంతాలను తయారు చేశారు. ఇతని బోధనలు సత్యము, అహింస, అపరిగ్రహ మరియు అస్థేయము. పార్శ్వనాథుడు తెల్లని వస్త్రాన్ని ధరించేవారు. ఇతని శిష్యులను శ్వేతాంబరులు అనేవారు. 24వ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు. ఇతనిని జైనమత నిజమైన స్థాపకుడుగా పేర్కొంటారు. అప్పటి వరకు పేరు లేని మతానికి జైనమతం అని పేరుని పెట్టారు. జినా అనే పదం నుంచి జైనం అని వచ్చింది. వర్ధమానుడిని చివరివాడని జైనులు నమ్మారు. ఇతనిని బుద్ధునికి అగ్రసమకాలీనుడిగా పేర్కొంటారు. 30 సంవత్సరాల వయసులో తల్లిదండ్రుల మరణాంతరం భార్యాబిడ్డలను వదిలి సన్యాసం స్వీకరిస్తారు. మహావీరుని మొదటి శిష్యుడైన జమాలీకి కూతుర్ని ఇచ్చి వివాహం చేస్తారు. వర్ధమాన మహావీరుడు తెల్లని వస్త్రాన్ని కూడా ధరించకుండా దిగంబరుడుగా ఘోరమైన తపస్సు చేసి జ్ఞాని జినుడు అయ్యాడు. ఇతని శిష్యులను నిగ్రంథులు అంటారు. మోక్షానికి కావలసిన అన్ని అర్హతలు సంపాదించుకోవడంతో కైవల్యుడు అని, ఇంద్రియ నిగ్రహం సంపాదించడం వల్ల మహావీరుడు అని పేర్కొన్నారు. హిందూ మతస్థులని జైనమతంలోకి తీసుకొచ్చిన గణుడుగా మహావీరుడిని పేర్కొంటారు. 13 సంవత్సరాల కఠోర తపస్సు ధ్యానం ఫలితంగా జృంబికా గ్రామంలో రుజుపాలక నది ఒడ్డున కల సాలవృక్షం క్రింద జినత్వాన్ని పొందారు. వర్ధమానుడు తన 42వ ఏట సంపూర్ణ జ్ఞానం పొంది మహావీరునిగా పేరు పొందారు. వైశాఖ మాసం 13వ రోజున జృంబికా గ్రామం పార్శ్వనాథ పర్వతాల దగ్గరలో అతనికి అంతర్బుద్ధి కలిగింది. పార్శ్వనాథుని బోధనలకు వర్ధమానుడు బ్రహ్మచర్యంను చేర్చగా ఈ 5 సూత్రాలను కలిపి పంచవ్రతాలు అని అంటారు. జైనమతంలోని మొదటి 22 తీర్థంకరులను పౌరాణిక పురుషులుగా మరియు 23, 24 తీర్థంకరులను చారిత్రక పురుషులు అని అంటారు. జైనమతం యొక్క సిద్ధాంతాలు త్రిరత్నాలు, సల్లేఖన వ్రతము మరియు పంచసూత్రాలు. మోక్షాన్ని సాధించటానికై త్రిరత్నాలను ఆచరించవలను. తీర్థంకరుల బోధనల్లో శ్రద్ధని సరైన దర్శనంగా, బోధనలోని సత్యాన్ని గ్రహించటాన్ని సరైన జ్ఞానంగా, వాటిని పాటించటాన్ని సరైన చరిత్ర లేదా శీలంగా భావిస్తారు. పార్శ్వనాథుడు బోధించిన 4 సూత్రాలకు వర్ధమాన మహావీరుడు బ్రహ్మచర్యంను చేర్చి పంచవ్రతాలను బోధించారు. ఇవి సత్యము, అహింస, అపరిగ్రహ, అస్థేయము మరియు బ్రహ్మచర్యము. సల్లేఖనము అనగా కఠోర ఉపవాస దీక్ష అని అర్థము. శరీరంను ఉపాసముల చేత శుష్కింపచేసి ప్రాణత్యాగం చేయటం వలన మోక్షం లభించటాన్ని సల్లేఖన వ్రతము అని అంటారు. సల్లేఖనము అనేది జైనమతం యొక్క సాంప్రదాయము. జైనమత సన్యాసులు పూజించే దేవత విద్యాదేవత. జైన విద్యా కేంద్రాలను సరస్వతి గచ్చ, విశ్రాంతి గుహాలను బసది లేదా వసతి అని అంటారు. జైనమతస్థులు విగ్రహారాధన, జంతు బలులను వ్యతిరేకించారు. జైనమతంలోకి స్త్రీ
ఈ సమావేశంలోనే శ్వేతంబరులు దిగంబరులుగా విడిపోయారు. శ్వేతాంబరుల నాయకుడిగా స్థూలభద్రుడు మరియు దిగంబరుల నాయకుడిగా భద్రబాహు వ్యవహరించారు. భద్రబాహు దక్షిణ భారతదేశానికి వలస వెళ్లి కర్ణాటకలోని శ్రవణబెల్గోళలో బాహుబలి గోమటేశ్వర విగ్రహం దగ్గర మత ప్రచారం చేసుకున్నారు. దిగంబరులు శ్వేతంబరులుగా విడిపోవటం వల్ల జైనమతం డెవలప్ అవ్వటం లేదని అందరినీ కలపాలనే ఉద్దేశంతో నిర్వహించిన సమావేశమే రెండవ జైన పరిషత్. రెండవ జైన పరిషత్తును క్రీస్తుపూర్వం 512 సంవత్సరంలో గుజరాత్లోని వల్లభీ ప్రాంతంలో మైత్రిక వంశం వారు నిర్వహించారు. దీనికి దేవర్తి శ్రవణుడు అధ్యక్షత వహించారు. కానీ ఈ సమావేశానికి శ్వేతాంబరులు మాత్రమే హాజరు అయ్యారు, దిగంబరులు అవ్వలేదు. జైన సాహిత్యంను ద్వాదశాంగములు అని అంటారు. జైనమత గ్రంథాలు ప్రాకృతము, అర్ధమాగధి భాషలలో రాయబడ్డాయి. జైనమతంలోని వేదాంతంను శాద్వాదము అని అంటారు. భద్రబాహు యొక్క రచన జైన కల్ప సూత్రాలు మరియు హేమచంద్రుడు రాసిన పరిశిష్ట సూత్రాలను జైన గ్రంథాలుగా పేర్కొంటారు. మౌర్య చంద్రగుప్తుడు జైనమతాన్ని స్వీకరించినట్లు తెలియజేసే గ్రంథము. ప్రాకృత భాషలో రాయబడిన మొదటి జైన గ్రంథం యతివృషభ. దీనిని పట్టకేరు కార్తికేయ రచించారు. తమిళ భాషలోని జైన గ్రంథాలు తిరుతక్కదేవర రాసిన జీవక చింతామణి, తిరువల్లూరు రాసిన తిరుక్కురాలు, నయసేనుడి ధర్మామృత గ్రంథము, హరిసేనుడి బృహత్ కథాకోశము, జైనమతంలో అనువ్రతులు మరియు మహావ్రతులు అని 2 రకాల వారు ఉన్నారు. మతంలో జాయిన్ అవ్వకపోయినా జైనమత అభివృద్ధి కోసమే కృషి చేసే వారిని అనువ్రతులు అని అంటారు. మతంలో జాయిన్ అయ్యి సన్యాసం స్వీకరించే వారిని మహావ్రతులు అంటారు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం అవంతి పాలకుడు అయిన ప్రద్యోధనుడిని భారత్లో మొదట జైనమతంను స్వీకరించిన రాజుగా పేర్కొంటారు. ఉత్తరాధ్యాన సూత్ర అనే జైన గ్రంథం ప్రకారం హర్యరిక వంశానికి చెందిన బింబిసారుడు రాజులలో సింహం లాంటి వారుగా పేర్కొంటారు. ఈయన జైనమతాన్ని ఆచరించారు. శిశునాగ వంశానికి చెందిన ఉదయనుడు, లిచ్చవీ వంశరాజు అయిన అపయ, నందవంశరాజు లేదా నందవంశ స్థాపకుడు అయిన అభినవ పరశురాముడుగా పిలువబడే మహాపద్మనందుడు కూడా జైనమతాన్ని ఆచరించారు. మౌర్య వంశరాజు లేదా మౌర్య వంశ స్థాపకుడైన చంద్రగుప్త మౌర్యుడు. ఇతడు భద్రబాహు యొక్క శిష్యుడు. దిగంబర సన్యాసాన్ని స్వీకరిస్తాడు. దక్షిణ భారతదేశంలో చంద్రగిరి